శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. కుంభరాశి వారికి జనవరి 23, 24, 25 తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఎగిరి గంతేస్తారు. అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. డబ్బే డబ్బు. శుభవార్తలు వింటారు, కానీ జాగ్రత్త. ముందుగా ఛానల్కి స్వాగతం. కుంభరాశి వారికి జనవరి 23, 24, 25 తేదీల్లో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు శుభవార్తని వినబోతున్నారు. అలాగే కొన్ని సమస్యలు అనేవి మీకు ఖచ్చితంగా ఎదురవబోతున్నాయి. వాటి నుంచి మీరు బయటపడడం కోసం ఏమేమి చేయాలో ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాము. ఖచ్చితంగా వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్స్ని క్లిక్ చేసినట్లయితే కనుక మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. కుంభరాశి వారిది 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని కాబట్టి మీకు నవగ్రహాల్లో శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది బాగా ఉండాలని మీరు చిన్న సింపుల్ నియమాలనేవి పాటించాలి. లేకపోతే చాలా వరకు కూడా సమస్యలు అనేవి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. ఏ పని చేసినా కూడా అందులో సమస్యలు అనేవి మీకు ఎక్కువగా ఫేస్ చేస్తూ బాధపడుతూ ఉంటారన్నమాట. డబ్బుకు సంబంధించి అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, లేకపోతే ఏదైనా పిల్లల మాట వినకపోవడం, లేకపోతే ఇష్టమైన వాళ్ళు దూరం పెట్టేయటం, ఇట్లా ఉద్యోగం గురించి ఇబ్బందులు పడటం, రకరకాల సమస్యలు అన్నమాట. అనారోగ్య సమస్యలు, ఇలా ఏదైనా సరే ఇలాంటివన్నీ పోవాలి అంటే శనిదేవుని అనుగ్రహం అనేది మీకు చాలా బాగా ఉండాలన్నమాట. ఈ కుంభరాశి వాళ్ళను కూడా చాలా వరకు కూడా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి అధిపతి శని కాబట్టి ఇంకా పెద్ద సమస్యల నుంచి వీళ్ళు కొంతవరకు బయటపడగలుగుతారు. ఆ విషయం వీళ్ళకి అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఆ శనిదేవుడి ఆశీర్వాదం అనేది వీళ్ళ మీద చాలా బాగా ఉంటుంది. శనిదేవుని అనుగ్రహం లేదు అని చెప్పేసి మీకు ఎలా అర్థమవుతుందంటే కనుక, తరచుగా జుట్టు అనేది ఎక్కువగా ఊడిపోతూ ఉంటే కనుక, దువ్వెన పెట్టి అట్లా దువ్వంగానే జుట్టు రాలిపోతూ ఉంటే కనుక, అది ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, జుట్టు ఊడిపోవడం, తినాలని అనిపించకపోవడం, తాగాలని అనిపించకపోవడం, డైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్, ఇట్లా తలనొప్పులు రావటం, ఇట్లాంటివన్నీ కనుక చూసుకుంటే కనుక ఊరికే చిరాకు పడటం, కోపం రావటం, రకరకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. ఆ శనిగ్రహం అనేది తక్కువగా ఉందని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే కనుక, శనిదేవుని యొక్క అనుగ్రహం కోసం మీరు దుస్తులు ధరించేటప్పుడు కూడా ఎక్కువగా ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి దుస్తులు ధరిస్తే మీకు శనిగ్రహం యొక్క అనుగ్రహం అనేది చాలా వరకు కూడా కలుగుతుందన్నమాట. అలాగే మీరు ఇంట్లో కూడా కలబంద మొక్క గనక లేకపోతే కలబంద మొక్కను తీసుకొచ్చుకొని పెట్టుకోవడం వల్ల శని యొక్క అనుగ్రహం అనేది మీకు చాలా కలుగుతుంది. మీకు సమస్యలు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా వెళ్ళిపోయి మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కుంభరాశి వాళ్ళు వ్యక్తిగతంగా చాలా మంచివారండి. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కూడా. లేకపోతే వీళ్ళ తెలివితేటలు ఒకసారి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. బాగా అలసిపోతూ ఉంటారు. కొంచెం చుట్టూతా ఉండేటటువంటి పరిస్థితుల ప్రభావంగా కొంచెం నిరుత్సాహంకి, నీరసానికి గురవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి నెమ్మదిగా మాట్లాడి పనుల్లో నిదానంగా ఉంటారు. జాప్యం చేస్తారు. ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు. ఇక జనవరి 23, 24, 25 తేదీలలో మీకు ఆర్థికంగా అనుకూలించబోతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీరు ఏ పని చేసినా విజయవంతంగా ముగిస్తారు. ఎందుకంటే కనుక ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఎందుకంటే మీరు ఇంతవరకు ఎదురు చూసిన ఆ లాభం అయితే మీకు ఇప్పుడు రాబోతుంది. ధనం మీకు ప్రాప్తిస్తుంది. ఆకస్మికంగా ఆస్తి కలిసి రావడం కానీ, కోర్టులో ఉన్న సమస్యలు తీరిపోవడం కానీ మీకు జరగబోతుంది. అలాగే మీరు ఊహించినంత డబ్బు మీకు అందబోతుంది. అలాగే ఆగిపోయిన పాత బాకీలన్నీ కూడా మీకు వసూలవుతాయి. ఎవరికైనా ఇంతకుముందు మీరు ధన సహాయం చేసి ఉంటే మీరు ఆపద అన్నప్పుడు వారు మీకు ఇప్పుడు తిరిగి సహాయాన్ని చేయడం అయితే జరుగుతుంది. అలాగే కుటుంబ బంధాల్లోనూ భాగస్వామి ద్వారాను మీకు ఆస్తి అయితే కలిసి రాబోతుంది. అలాగే ఊహించని రీతిలో పెట్టుబడుల విషయంలో మీరు అభివృద్ధిలోకి వెళ్తారు. ఇటువంటి పరిణామాల ద్వారా మీరు ధనమైతే ఏ విధంగానూ లోటు లేకుండా సంతోషంగా ఉంటారు. పూర్తిగా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే కనుక
మీరు ఎదురు చూసిన ఫలితాలు ఆనందమైతే మీకు ఇప్పుడు కలగబోతున్నాయి. కుంభరాశి వ్యక్తులు ఆచితూచి ప్రవర్తించి అడుగులు వేయటం ద్వారా ఆర్థికంగా ముందుకు వెళ్లే అవకాశాలు సూచనలు పుష్కలంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉండబోతుంది. ఈ 3 తేదీల్లో మీ యొక్క జీవితంలో ఊహించని అద్భుతమైన ధననిధిని అయితే మీరు చూడబోతున్నారు. అంతటి అదృష్టాన్ని మీకు కలగచేయబోతున్నాడు ఆ దేవుడు. ఎందుకంటే దేవుని అనుగ్రహం ద్వారా మీరు ఇక మీదట వాటిని పొందుకోబోతున్నారు. ఇంతవరకు మీకు గడిచిన మిశ్రమమైన ఫలితాలు ఇక మీదట అనుకూలంగా మారే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కుటుంబ బంధాల్లో అన్యోన్యత అనేది పెరుగుతుంది. మనస్పర్ధల కారణంగా విడిపోయిన వారు కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినా అవి ఎంతగానో ప్రభావం చూపించకుండా సమసిపోతాయి. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం ద్వారా మీరు అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. కుటుంబ పెద్దలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఎక్కడా కూడా మోసపోకుండా ఉంటారు. అలాగే స్నేహితులతో కాస్త అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే మీకు అధికమైన ధనం ప్రాప్తించబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ సహాయాన్ని కోరుకొని మీ వద్దకు వస్తారు. ఎవరికి సహాయం చేయాలన్నా వారికి ఆ అర్హత ఉందో లేదో గమనించుకొని ఆచితూచి ఆలోచించి సహాయం చేయండి. అలాగే మీరు ఎవరి వద్దకైనా సహాయానికి వెళ్ళినప్పుడు మీకు సహాయం అందుతుంది. తప్పనిసరిగా వారు మీకు సహాయాన్ని చేస్తారు. ఇటువంటి పరిణామాలన్నీ కూడా మీ జీవితంలో మీరు అభివృద్ధి పొందడానికి సహాయపడతాయని చెప్పుకోవాలి. చూశారు కదండి ఈ రాశి వ్యక్తులకు శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో. అలాగే ఇలాంటి దిన ఫలితాలు కనుక మీరు ప్రతిరోజు తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.